కాలంలో చరిత్రలో నిలిచేలా సంక్షేమ పథకాలు అమలు చేశారని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో 11 ఏళ్ల మోదీ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంచేలా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారన్నారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందన్నారు. కుల మతాలకు దేశంలో స్థానం లేదని, భారత పౌరుణ్ణి అని చెప్పుకునే పరిస్థితి ఉందన్నారు. గడిచిన 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, ఇది ప్రజలందరికీ తెలుసన్నారు. అయినా ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత తనతో పాటు ప్రతి కార్యకర్త, పార్టీ నాయకునిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్, రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ళు అయిపోయిన సందర్భంగా అత్యధిక సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత రెండవ ప్రధానమంత్రిగా ఎక్కువ సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు, అలా వాజ్పేయి గారు, అలా ప్రతి ప్రధానమంత్రి ఈ దేశానికి ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, వాళ్ళ తరంలో వారి హయాంలో ఎన్ని కార్యక్రమాలు చేశారని పోల్చుకుంటే గత 11 సంవత్సరాలుగా 12వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి గౌరవ ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి, ప్రజలకు, ప్రజల పక్షాన, ప్రజల కొరకు ఆలోచించే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రజలే కుటుంబంగా భావించి దేశ భద్రతే నాకు ముఖ్యమనుకొని భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలని పనిచేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా చేసినటువంటి ఆర్థిక స్వావలంబన కావచ్చు, వివిధ కార్యక్రమాల వల్ల దేశ ఆర్థిక పురోగతి కావచ్చు, అలాగే మధ్యతరగతి కుటుంబీకుల జీవన శైలి కావచ్చు, అట్టడుగు అణగారిన వర్గాల అభ్యున్నతి కావచ్చు, అలాగే రైతు సంక్షేమం కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో కావచ్చు, భారతదేశము సైనిక వ్యవస్థ గురించి కావచ్చు, ఆర్థిక వ్యవస్థ గురించి కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్ గురించి కావచ్చు, అలాగే ఇక్కడ శ్రీహరికోట నుంచి లాంచ్ చేసిన రాకెట్ల గురించి కావచ్చు,